హైదరాబాద్ లో మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై బీఆర్ఎస్ పార్టీ నేతలు చేసిన దాడికి నిరసనగా మంగళగిరి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు మంగళగిరి నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ర్యాలీగా మంగళగిరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ అంకారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంగళగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వానపల్లి బ్రహ్మనాయుడు, సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, దళిత సంఘాల నాయకులు కారుమంచి రామారావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు బి దయాకర్, ఎం సిరిబాబు, ఈపూరి రాజారత్నం, ఎస్ శ్రీనివాసరావు, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, సిహెచ్ కళ్యాణ్, బత్తుల సాంబశివరావు, విడేల సాయి శ్రీనివాస్, వాసు, ఎన్ శివన్నారాయణ, చెదలవాడ సాయి చంద్, నాయుడు నాగరాజు, వెంకట్, ఎస్కే సుబాని, ఎం మస్తాన్, ఎం కిషోర్, బండారు సాంబశివరావు, జి దుర్గారావు, అన్వర్ ఖాన్, సురేష్ గుప్తా, శివరాత్రి శ్రీనివాస్, వేముల రాంబాబు, ఆరేపల్లి రాజు, సందు రామకృష్ణ, ఇంధనం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి ప్రెస్ క్లబ్ తరపున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి కారణం ఏమంటే, ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జర్నలిస్టులు స్వేచ్ఛగా వాళ్ళ విధులను నిర్వర్తించుకునేటువంటి అవకాశం లేకుండా పాలక ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మన పొరుగున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళకి వ్యతిరేకంగా మహాన్యూస్లో ఓ డిబేట్ జరిగింది అనేటువంటి ఒక అక్కసుతో మహాన్యూస్ కార్యాలయం మీద హైదరాబాద్లో దాడి చేసి ఆ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇది మీడియా స్వేచ్ఛకి, పత్రికా స్వేచ్ఛకి చాలా పెద్ద గొడ్డలిపెట్టు లాంటి చర్య. ఈ చర్యని ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాలి. ఇలాంటి చర్యలు మున్ముందు జరగకుండా ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు తీసుకొని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుతూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మహాన్యూస్ కార్యాలయం మీద దాడి చేసినటువంటి వారిని గుర్తించి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంఆర్ఓ గారికి మన ప్రెస్ క్లబ్ తరపున ఒక మెమోరాండంను ఇవ్వడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఒక విషయం వెలుగులోకి వస్తుందంటే అది కేవలం ప్రచారాల ద్వారానే. ఆ ప్రచారాలు చేసేది తమ యొక్క ప్రాణాలను లెక్క చేయకుండా అరకొరక జీతాలతో తమ కుటుంబాలను పోషించుకుంటూ ఎక్కడో ఉన్నటువంటి అన్యాయాన్ని వెలుగు తీసుకొచ్చి ప్రజలకు తెలియజేసేదే పత్రిక. అలాంటి పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా దళిత సమాజం కూడా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రోజున అదే బీఆర్ఎస్ వెలుగులోకి బీఆర్ఎస్ అంటున్నారంటే దానికి ప్రథమ కారణం ఎవరంటే పత్రికే. మీకు ఎవరైతే పేరు తెచ్చారో వాళ్ళపై దాడి చేయడం అనేది నిజంగా దుర్మార్గమైన చర్య. మీ ఇష్టం వచ్చినప్పుడైతే పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి మిమ్మల్ని హీరోల్లాగా చూపించాలి. వాళ్ళు ఏదైనా చిన్న ఒక డిబేటింగ్లో ఒక చక్కటి చిన్నటి మాటని, ఒక విమర్శని తీసుకొస్తే వాళ్ళపై దాడి చేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరందరూ కూడా మిగతా పార్టీలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఎవరైతే ఈ యొక్క దాడి చేశారో వారిని గుర్తించి వారికి తగు శిక్ష వేయాలని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. దీనికి మన రాష్ట్రం కూడా స్పందించడం అనేది, ఒక రాష్ట్రమే కాదు మానవతావాదంగా ఎవరిపైనా దాడి చేసినా కానీ అది సాటి మనిషి ఖండించడం అనేది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. అలాంటి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛను హరించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ఎలాంటి పునరావృతం కాకుండా కావాలని మరొకసారి పత్రికా విలేకరులందరూ ఐక్యతతో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దానికి పూర్తి సహాయ సహకారాలు దళిత సమాజం ఉంటుందని ఎప్పుడు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మంగళగిరి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మొన్న హైదరాబాద్లో మన మహాన్యూస్ ఆఫీస్ పైన కొంతమంది దుండగులు, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక డిబేట్ జరిగిందని చెప్పి చర్యతో దాడి చేయటం చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యానికి ఇది మంచి పద్ధతి కాదు. స్వేచ్ఛ, అప్పుడు పత్రికా స్వేచ్ఛ ఉంటేనే మనకి సమాజంలో జరిగినటువంటి అన్ని విషయాలు బయటకు వస్తాయి. అది తీసేది రైతులు అనకుండా, పగలనకుండా కష్టపడి ఒక జర్నలిస్టు ఎంతో సేకరణ చేసి ప్రజల యొక్క నాడిని, సమాజంలో జరిగినటువంటి నూతనల్ని తెలియజేసినటువంటి ఒక పత్రిక మీద దాడి చేయటం ఒక రాజకీయ పార్టీ, గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పార్టీ, ఎన్నో ఉద్యమాలు చేసిన పార్టీ అటువంటి చర్యలు చేయటం చాలా దుర్మార్గం. దీన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నిన్న మా రాష్ట్ర కార్యదర్శి కూడా దీన్ని ఖండించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసాం, విలేకరులు
మన రాష్ట్రంలో కూడా ఈరోజు పత్రికా విలేకరుల స్వేచ్ఛని హరించే విధంగా పాలకులు ఎవరొచ్చినా కూడా వాళ్ళ విధానాలు అవలంబిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఈ యొక్క సమాజానికే మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మన ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ అనేది మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దాన్ని తెలియజేసినటువంటి మీడియా మిత్రులకి ఇంకా స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి విషయాలన్నీ తెలియజేసి ఈ యొక్క ప్రభుత్వాల యొక్క చర్య కానీ, అదేవిధంగా జరుగుతున్నటువంటి వరల్లో జరుగుతున్న విషయాలు కానీ, మరి ఇక్కడ లోకల్ జరిగినటువంటి చర్య కానీ, మరి సంఘ విద్రోహ శక్తులు కానీ అన్నింటిని కూడా మనకి ఎప్పటికప్పుడు తెలియజేసినటువంటి మీడియా మిత్రుల్ని అభినందించాల్సినటువంటి పార్టీలే ఈరోజు వాళ్ళపైన దాడి చేయటం, వాళ్ళ యొక్క స్వేచ్ఛని హరించే విధంగా పాలకులు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వ్యవహరించడం చాలా దుర్మార్గం. ప్రభుత్వాలు దీని మీద సరైన ఒక జీవోలు తీసుకురావాలి. అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని వాళ్ళు శిక్షించాలని చెప్పి ఈ చర్యని కమ్యూనిస్ట్ పార్టీగా, భారత కమ్యూనిస్ట్ పార్టీగా, అదేవిధంగా మంగళగిరి సిపిఐ పార్టీగా మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. హైదరాబాద్లో జరిగినటువంటి మహా ఛానల్ కార్యాలయం పైన ఏదైతే దాడి జరిగిందో, దాడి చేసిన దుండగుల్ని గుర్తించి ప్రభుత్వం వెంటనే వాళ్ళని శిక్షించాలనేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి అతి దారుణమైన సంఘటనలు కానీ, ఒక మంచి విషయాన్ని కానీ వెలుగులోకి తీసుకురావాలంటే పత్రికా స్వేచ్ఛ అనేది దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, పార్టీలది కూడా. మాకు వ్యతిరేకంగా విమర్శించారనే పేరుతో దాడి చేసుకుంటూ పోతే స్వేచ్ఛ ఎక్కడుంది, పత్రికా స్వేచ్ఛ ఎక్కడుంది అనేసి సిపిఎం పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ వారిపైన, దాడి చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని శిక్షించాలని సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. కనెక్ట్ చేసి జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, ఖండించండి మీడియాపై దాడులను, మీడియాపై దాడులను, మీడియాపై దాడులను.